గడిచినటువంటి 24 మాసాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ రియాలిటీ అనేటువంటిది లేదు, కేవలం పబ్లిసిటీ తప్ప. వారి అభివృద్ధి గ్రాఫిక్స్లోనే, వారి మాటలు గాల్లోనే, ఏది కూడా చెప్పినట్టుగా చేసినటువంటి సందర్భాలు ఈ గడిచినటువంటి 24 మాసాల్లో లేవు. ఎన్నికల ముందు చెప్పినటువంటి ఏ ఒక్క మాట నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు లేవు. కేవలం పబ్లిసిటీ మీద ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఓన్లీ ప్రచారాన్ని నమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. సంపద సృష్టి, 20 లక్షల మందికి ఉద్యోగాలు, మహిళలకి ఆడబిడ్డ నిధి, ఇంటికి 3 సిలిండర్లు, నిరుద్యోగ యువతకి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి, 50 సంవత్సరాలకే పెన్షన్, ఇలా ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని దొంగ మాటలు ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి పరిస్థితులు చూసాం. దయచేసి మీరు ఆ రూల్స్ ఫాలో అవ్వనప్పుడు దయచేసి ప్రజలకి ఈ విషయాలు చెప్పి వాళ్ళని మభ్యపెట్టి మరొకసారి మోసం చేసేటువంటి కార్యక్రమం చేయొద్దు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఓ పక్క 2 కార్లు 3 కార్లు తీసానని చెప్పానంటారు. నిన్న ఢిల్లీలో వారి అధికారిక నివాసానికి 6.5 కోట్ల రూపాయలు జీవో రిలీజ్ అయింది, చూసే ఉంటారు మీరంతా కూడా. మరమ్మతుల కోసం 6.5 కోట్ల రూపాయలు గడిచినటువంటి వారం రోజుల క్రితం జీవో నెంబర్ 52 ఏదో అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, 52 జీవో అనుకుంటా, 6.5 కోట్ల రూపాయలు ఢిల్లీలో వారి ఇంటి మరమ్మతుల కోసం వారు కేటాయించారు. ఇలా కొన్ని కోట్ల రూపాయలు అక్రమ కట్టడం అయినటువంటి ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం కరకట్టులో వారి ఇంటి మరమ్మతుల కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. హైదరాబాద్లో ఇంటి కోసం గతంలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వారి కార్యాలయాల ఆధునీకరణ కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. తీరా చూస్తే గడిచినటువంటి 24 మాసాల్లో ఏం సాధించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనంటే 3,70,000 కోట్ల రూపాయలు అప్పు, ఒక రికార్డ్ లాగా దేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి అప్పుల్ని చంద్రబాబు నాయుడు గారు చేసి ఒక రికార్డు సృష్టించారనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మా మీద తప్పుడు ప్రచారం చేశారు. 10 లక్షల కోట్లని, 15 లక్షల కోట్లని, ఇంత అప్పులు చేశామని, అంత అప్పులు చేశామని మా మీద తప్పుడు ప్రచారం చేశారు. తీరా చూసి అంతా కలిపి 3,10,000, 3,20,000 కోట్లు 5 సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి 2,75,000 కోట్ల రూపాయలు సంక్షేమాన్ని పేదవాడికి అందించి మెడికల్ కాలేజీలు, ఫిషింగ్ హార్బర్లు, పోర్ట్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, ఇలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసి 5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల అప్పు మేం చేస్తే ఏమీ చేయకుండా 3,60,000 కోట్ల రూపాయల అప్పు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు చేశారు. అది చంద్రబాబు నాయుడు గారి ఘనత. మళ్ళీ ఆయన దుబారా ఖర్చుల గురించి వారు మాట్లాడతారు. 2014-19 మధ్యలో కేవలం పోలవరం ప్రాజెక్ట్ అని, అప్పుడే ప్రధానమంత్రి గారు, ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి అప్పుడు కూడా ఉన్నారు, ఆయన ఏమన్నారు ఆ రోజు, పోలవరం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఒక ఏటీఎం అని. ఆ ఏటీఎంని చూపించడానికి దాదాపు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏంటి, బస్సుల్లో జనాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ జయము జయము చంద్రన్న పాటలు పాడించి ఏదో అద్భుతం చంద్రబాబు నాయుడు గారు సృష్టించినట్టుగా
వారి పబ్లిసిటీ కోసం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక పిక్నిక్ స్పాట్ లాగా ప్రభుత్వ ధనాన్ని చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు గతంలో కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు జూబ్లీ హిల్స్లో నిర్మాణం జరుగుతూ ఉంటే వారి కుటుంబ సభ్యులందరూ ఉండడానికి ఒక ప్రైవేట్ హోటల్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని నెలల పాటు ఒక ప్రైవేట్ హోటల్లో ఒక ప్రెసిడెన్షియల్ స్వీట్ తీసుకొని ఉన్నటువంటి పరిస్థితులు చూసాం. ఏముంది మీ ఘనత? ఈ 2 సంవత్సరాలు ఏం చేశారని అంటే చెప్పుకునేటువంటి దానికి ఏం లేదు. 3,70,000 కోట్లు అప్పు తప్పితే మీ కొన్ని 2-3 పత్రికల్లో మీ గ్రాఫిక్లు తప్పితే రియాలిటీ అనేటువంటిది ఏముంది? పేదవాడి జీవితాల్లో మార్పు ఏముంది? ప్రాంతాల అభివృద్ధిలో మీరు చేసినటువంటి మీ పాత్ర ఏముంది? దయచేసి ప్రతి అవకాశాన్ని మీ మార్కెటింగ్ పబ్లిసిటీ కోసం దయచేసి వాడుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కోరుతా ఉన్నా. తీరా ఇదంతా జరిగింది. ఇదంతా జరిగితే ఈరోజు ఒక డిఫెన్స్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి శంకుస్థాపన జరుగుతూ ఉంది. సహజంగా మొన్న కూడా చెప్పాం, మన విశాఖపట్నంలో ఒక 2 ఈవెంట్స్ జరిగినాయి. ఒకటి రాంబిలిలో రెన్యూ ప్రాజెక్ట్కి సంబంధించి, అలాగే వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి. ఆ రోజు కూడా చెప్పాం, కొన్ని ఇంటర్నేషనల్ స్టేజెస్ మీద వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నప్పుడు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా మీరు తెలుసుకోకపోతే ఏం మెసేజ్ని మీరు ఇవ్వబోతా ఉన్నారు దేశ ప్రజలకి అనేటువంటి విషయాన్ని గతంలో 2 సందర్భాల్లో మాట్లాడాం. మళ్ళీ ఈరోజు ఆ డిఫెన్స్ బీడీఎల్కి సంబంధించి, బీడీఎల్లో హైదరాబాద్ ఒక డిఫెన్స్ ప్రాజెక్ట్ సంబంధించి ఆ వేదిక మీద మళ్ళీ రాజకీయం మాట్లాడతాడు ముఖ్యమంత్రి గారి కొడుకు. ఏ వేదిక మీద ఏం మాట్లాడి? నిన్న నీ ఊరేగింపు చేసుకున్నావు కదా, అక్కడ ఒక సభ పెట్టుకొని మాట్లాడాల్సింది కదా, అది రాజకీయ సభగా మాట్లాడాల్సింది కదా. నీకు నోటుకు వచ్చింది ఎలాగా, నీకు ఏ వేదిక అన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే మీ తాలూకా ఉద్దేశం కదా. ఆ ఉద్దేశం ఉన్నప్పుడు నిన్న ఒక సభ పెట్టుకొని అక్కడ తిట్టాల్సింది. మీకు అదొక ఆనవాయితీ కదా. ఇటువంటి నేషనల్ స్టేజెస్ మీద వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కొడుకుంటే అది ముఖ్యమంత్రి గారు ప్రోత్సహించి మాట్లాడిస్తూ ఉన్నారా, లేదా ఈయన ఏం మాట్లాడినా నేనేం అనడానికి వీల్లేదు అన్నటువంటి ఉద్దేశంతో వారు ఉన్నారా అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. నిన్న వారు మాట్లాడుతూ మార్నింగ్ వారు మాట్లాడుతూ మళ్ళీ బోత్ ఆర్ నాట్ సేమ్ అంటాడు. ఏదో మాదేదో ఫ్యాక్షనిస్ట్ పార్టీ అంటాడు, వాళ్ళదేదో ఫ్లైట్ల పార్టీ అంటాడు. చాలా విషయాలు చెప్పాలి. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటే మీ పార్టీకి మా పార్టీకి మధ్య వ్యత్యాసం. మాది జగన్మోహన్ రెడ్డి గారు, మాది వైఎస్ఆర్ ఆశయాల నుంచి పుట్టినటువంటి పార్టీ మాది. మరి మీది వైస్రాయ్ హోటల్లో పుట్టినటువంటి పార్టీ మీది. బోత్ ఆర్ నాట్ సేమ్ లోకేష్ గారు. పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీది కేవలం బడా బాబుల కోసం, మీ తాలూకా మనుషుల కోసం పుట్టినటువంటి పార్టీ మీది. బోత్ ఆర్ నాట్ సేమ్ లోకేష్ గారు.